ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పౌర్ణమి తర్వాత రోజు కలుపుదాం నాన్న, 6 కూడా మంచిది. అమ్మ చెప్పినట్టు పౌర్ణమి అయ్యాకే అస్థికలు నదిలో కలుపుదాం. ఆ ముసలోళ్ళు నా ప్రతి ప్లాన్కి అడ్డుపడుతూనే ఉన్నారు. దాన్ని పౌర్ణమిలోపే పైకి పంపించేద్దాం అనుకుంటే పౌర్ణమి తర్వాత అని అడ్డు వేశారు. దానికి మిస్సమ్మ కూడా వత్తాసు పలికింది. ఇప్పుడు ఆ పౌర్ణమి రోజు అదెందుకు సైలెంట్గా ఉంటుంది? నన్ను ఈ ఇంటి నుంచి, అమ్మ లైఫ్ నుంచి దూరం చేయడానికి ఏం చెయ్యాలో అన్నీ చేస్తుంది. లేదు, దాన్ని ఎలాగోలాగా 3 రోజులు ఆపగలిగితే దాని పీడ విరగడైపోతుంది. నేను మాట్లాడుకున్నది మొత్తం వినేసిందా? నువ్వు మారవా మనోహరి? ఎప్పుడు ఇలా ఎవరిని ముంచాలి, ఏం ప్లాన్ చేయాలి, ఇదే పనా నీకు? లైఫ్లో కొంచెమైనా ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం అని అనిపించదా నీకు? అయితే వినలేదన్నమాట. నా సంగతి నేను చూసుకుంటానులే, కానీ నువ్వెందుకు ఇలా వచ్చావు? నువ్వు నాకు ఆ రోజు చూపించింది 6 అక్క ఫోటోనేనా కాదా అని అడగడానికి వచ్చాను. వినిపించలేదా? లేదా వేరే ఎవరో ఫోటో చూపించి 6 అక్క అని చెప్పి ఇప్పుడు నేను అడగగానే షాక్ అయ్యావా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరో ఫోటోని 6 ఫోటో అని ఎందుకు చూపిస్తాను? మాటేమో కాదని చెప్తుంది, కళ్ళేమో అవునని చెప్తున్నాయి. ఏంటి మను, మళ్ళీ ప్లానా? నిజం చెప్పు, ఆ రోజు నువ్వు చూపించింది, నేను చూసింది 6 అక్క ఫోటోనేనా? అది 6నే. అయినా ఆ రోజు నేనేమి నీ దగ్గరకు వచ్చి ఫోటో చూపిస్తాను చూడు అని చెప్పలేదే. ఇవాళ వచ్చి నన్ను నిలదీస్తున్నావు. కరెక్టే, కానీ ఇందాక స్వామీజీ వచ్చి 6 అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పడం, రాతోడ్ పక్కింటక్కే 6 అక్కనేమో అని అనుమానపడి నా మనసులో అనుమానాన్ని నాటాడు. అందుకే క్లారిటీ కోసం వచ్చా. ఇద్దరు పెద్ద మేధావులు ఏమీ లేని దాని దగ్గర లాగుతూ కూర్చున్నారు. ఎక్కువ ఆలోచించుకో, 3 రోజుల్లో అంతా ముగిసిపోతుంది. ఏం ముగిసిపోతుంది? దేని గురించి మాట్లాడుతున్నావు? అదే, నీకున్న అనుమానాలు, నేను పడుతున్న అవమానాలు అన్నీ. నీ మాటలో కంగారు, కళ్ళల్లో తెగింపు, నాకు తెలియకుండా ఇక్కడేదో జరుగుతుంది మను. ఏమీ జరగడం లేదు. నా తల తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు, వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.